గైస్ ఇప్పుడు దాకా అయితే ఆదిత్య స్టూడెంట్స్ అండ్ ప్రాక్టీస్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ లొకేషన్ అంతా చూసారు కదా హాస్టల్స్. సో ఇది రామేశ్వరంపేట అనమాట. ప్రజెంట్ మేము ఉన్న హాస్టల్స్ అయితే ఇదనమాట. సో యాక్చువల్గా 6 బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ మేము ఉన్నది ఇద్దరు అన్నదమ్ములు అయితే ఇద్దరు బ్రదర్స్ అయితే మెయింటైన్ చేస్తారు. ఈ 3 బిల్డింగ్స్ ఉన్నాయి. ఒక బ్రదర్స్ 3 బిల్డింగ్స్, ఇంకో బ్రదర్ 3 బిల్డింగ్స్ అయితే మెయింటైన్ చేస్తారు. సో ఒక బ్రదర్ వచ్చేసి ఆల్ఫా బాయ్స్ హాస్టల్ అని 3 బిల్డింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ బిల్డింగ్ అయితే ఇది. సో సెకండ్ బిల్డింగ్ వచ్చేసి అది. సో థర్డ్ బిల్డింగ్ చూసారు కదా ఇదన్నమాట. రీసెంట్గా అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఈ బిల్డింగ్. సో ఈ 3 బిల్డింగ్స్ అయితే సో ఇంకో 3 బిల్డింగ్స్ ఉన్నాయి. అవి మీకు తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ బిల్డింగ్స్లో ఏంటి మన సెక్యూరిటీ కానీ స్టూడెంట్స్కి వాషింగ్ మెషిన్ కానీ రూమ్స్ ఎలా ఉన్నాయి, 3 షేరింగ్, 4 షేరింగ్, 5 షేరింగ్, 6 షేరింగ్, ఈ 4 రకాల షేరింగ్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఎవరైనా స్టూడెంట్స్ రావాలనుకుంటే మాత్రం మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ పెడతాను. సో మీరైతే ప్రొసీడ్ అవ్వండి. సో చూస్తారు కదా స్టూడెంట్స్కి అయితే వాషింగ్ మిషన్ అయితే ఇది. ప్రతి బ్లాక్కి ఒక వాషింగ్ మిషన్ అయితే ఉంటుంది. సో మన బిల్డింగ్ అయితే వాషింగ్ మిషన్ అయితే ఇది. ఎటువంటి ఇబ్బంది అయితే ఉంటుందో బట్టలో వాష్ చేసుకోవడానికి. సో తర్వాత వచ్చేసి సీసీ కెమెరా అయితే అవైలబుల్ ఉంటుంది. ప్రతి ఫ్లోర్కి సీసీ కెమెరా ఉంటుంది. మనకి ఫుల్ సెక్యూర్గా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి వాటర్ అన్నది 24/7 అవైలబిలిటీలోనే ఉంటుంది. హాట్ వాటర్, కోల్డ్ వాటర్, నార్మల్ వాటర్. సో బాత్రూమ్ అయితే అటు సైడ్ లెఫ్ట్లో ఉంది. సో ఆ తర్వాత చూద్దాం. నైట్ టైమ్స్ 11 అయితే మాత్రం లాక్ అయితే వేస్తాను. సో గైస్ ప్రజెంట్ నేను ఉంటున్న రూమ్ అయితే ఇది. ఇద్దరు అయితే ఉంటున్నా 6 షేరింగ్ అనమాట ఇది. సో చూసారు కదా 6 షేరింగ్ ఇది. కింద ప్రతిదానికి అయితే లాకర్స్ ఉంటాయి. ల్యాప్టాప్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి. సో ఇక్కడ బుక్స్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. సో ప్రజెంట్ క్లంజీగా ఉంది. సో ప్రతి రూమ్ అయితే ఎలా ఉండదు, బట్ 6 షేరింగ్ అయితే ఇది. ప్రజెంట్ అయితే ఇద్దరు ఉన్నాం, ఇంకా 4 అయితే అవైలబిలిటీ ఉంది. సో ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫ్లోర్ విజిట్ చేస్తాం మా రూమ్. సో 5th ఫ్లోర్ కూడా ఇప్పుడు 6 షేరింగ్, పైన 4 షేరింగ్, 5 షేరింగ్ కూడా ఉంది. సో ఆ 2 కూడా విజిట్ చేద్దాం. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్లో 4 షేరింగ్, 5 షేరింగ్ కూడా ఉంది. చూద్దామండి. సో ఇక్కడ మనకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే వైఫైకి అయితే ప్రాబ్లం ఉండదు. సో ప్రతి దానికైతే ప్రతి ఫ్లోర్కి అయితే వైఫై అవైలబిలిటీలో ఉంది. ప్రతి బిల్డింగ్ కూడా. సో మనం 5 షేర్ అయితే చూద్దాం. ఇదన్నమాట. సో చూసారు కదా ఎలా ఉందో 5 షేర్. సో హ్యాంగర్స్ ఉన్నాయి. సో ప్రతి దానికి అయితే లాకర్స్ అవైలబిలిటీలో ఉంటాయి. సో సెల్ఫీ ఏదైనా మనకు లగేజ్ పెట్టుకోవడానికి. సో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇది. సో అన్ని క్లీన్గా అయితే 5 షేరింగ్ అయితే ఇది. సో చూసారు కదా లాకర్స్ కానీ, హ్యాంగర్స్ కానీ, సెల్ఫ్ కానీ, అటాచ్డ్ వాష్రూమ్ కానీ, వైఫై కానీ, వాషింగ్ మిషన్ కానీ ప్రతి దానికి అయితే అవైలబిలిటీస్లో ఉంది. సో ప్రజెంట్ అయితే అవైలబిలిటీలో ఉంది. ఇప్పుడైతే 4 షేరింగ్ అయితే వెళ్దాం. 5 షేరింగ్ చూస్తున్నారు, 4 షేరింగ్. సో గైస్ 4 షేరింగ్ అయితే ఇది. సో మనకి 4 బెడ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో బయట వెంటిలేషన్ కూడా ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇంకోటి అటాచ్డ్ బాత్రూమ్. సో సర్వీస్ అయితే ఉంటాయి మనకి లగేజ్ పెట్టుకోవడానికి. ప్రతిదానికి అయితే లాకర్స్ ఉన్నాయి. ఫుల్ సెక్యూరిటీ, దేనికైతే మనం భయపడకూడదు. సో ఇదన్నమాట. సో 6 షేరింగ్ చూసారు, 5 షేరింగ్ చూసారు, 4 షేరింగ్ చూసారు. సో ఈ బిల్డింగ్ ఫస్ట్ బిల్డింగ్ అయితే ఇది. సెకండ్ బిల్డింగ్, థర్డ్ బిల్డింగ్లో కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం నార్మల్గా. సో గైస్ ఆల్ఫా బాయ్స్ హాస్టల్స్ అయితే చూసారు కదా. ఇది 3rd బిల్డింగ్ అనమాట. సో ఈ 3rd బిల్డింగ్లో ప్రతి ఫ్లోర్కి చూసారు కదా గ్రేజర్ కానీ, సీసీ కెమెరా కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, వాషింగ్ మెషిన్స్ కానీ ప్రజెంట్ అన్నీ అప్డేట్ చేశారు. అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. స్టూడెంట్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. సో ఈ ఆల్ఫా 3 హాస్టల్స్కి అయితే మెస్ అయితే దీంట్లోనే ఉంటుంది. సో అది నైట్ స్టూడెంట్స్ అందరూ వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు కానీ, ఫుడ్ తింటున్నప్పుడు కానీ వాళ్ళని కూడా రివ్యూ అడిగి హాస్టల్ ఓనర్స్తో కూడా మాట్లాడదాం. ఫుడ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఏంటి అవైలబిలిటీస్ ఏంటి అని నైట్ అయితే క్యాప్చర్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే
ఈ ఆల్ఫా బాయ్స్లో థర్డ్ బిల్డింగ్ అయితే ఇది. ఇవి ఫీల్ హోమ్ హాస్టల్స్ అనమాట. అవి 3 హాస్టల్స్, ఇవి ఒక 3. సో ఫస్ట్ది వచ్చేసి దీంట్లోనే పైన జిమ్ అయితే ఉంటుంది. జిమ్ అయితే చూపిస్తాను. సెకండ్ వచ్చేసి ఈ హాస్టల్. థర్డ్ హాస్టల్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ వెళ్ళి ఆ రూమ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే జిమ్ ఎలా ఉందో చూద్దాం. ఈ జిమ్ ఇవన్నీ ఫ్రీయే మనకి. సో వెళ్దాం. నెక్స్ట్ చూసారు కదా, సో పైకి అయితే వచ్చాం. సో జిమ్ అయితే ఇదనమాట మన ఫీల్ హోమ్కి. ఇది మొత్తం ఫ్రీయే బాయ్స్ అందరికీ. అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఫీల్ హోమ్ 4th బ్లాక్ అయితే వచ్చి 4th బిల్డింగ్ అయితే వచ్చాం. సో దీంట్లో రూమ్స్ అయితే చూద్దాం. దీంట్లో రూమ్స్ అయితే 2 షేర్, 3 షేర్, 4 షేర్ అయితే ఉంది. 3 షేర్కి 4 షేర్కి ఏసీ అయితే అవైలబుల్లో ఉంది. సో రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఒకసారి చూద్దామండి. ఎలా ఉందో వాషింగ్ మిషన్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, 24/7 వాటర్ ఫెసిలిటీ, వాషింగ్ మిషన్ కానీ, స్టూడెంట్స్కి ఏ ఇబ్బంది రాకుండా అయితే ఉంటుంది మన ఫీల్ 4th బిల్డింగ్ అన్నది. సో గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఎలా ఉంది, పైకి రండి. ఫస్ట్ ఫ్లోర్ నెక్స్ట్ చూసారు కదా, ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇది. సో 3 షేర్ చూద్దరు రండి. ప్రజెంట్ అవైలబుల్లో ఉన్న రూమ్స్ చూపిస్తున్నాం. స్టూడెంట్స్ ఆల్రెడీ ఫిల్ అయ్యి ఉన్నారు. సో కొన్ని రూమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, అవి చూపిస్తాను. సో ఇవన్నమాట 3 షేర్. సో లాకర్స్ ఉన్నాయి. సో సెల్ఫ్స్లో మీరు లగేజ్ పెట్టుకోవడానికి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. సో అటాచ్డ్ వాటర్. గైస్ ఇప్పుడు 4 షేర్ అయితే చూద్దాం. ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు. రూమ్ ఎలా ఉందో చూద్దాం. సో చూసారు కదా 4 షేర్ అయితే ఇది. సో ప్రతిదానికి అయితే లోపల్స్ కంపల్సరీగా ఉంటాయి. ఇక్కడ సెల్ఫ్స్లో అయితే చూసారు కదా లగేజ్ ఎలా పెట్టుకున్నారు, అలా లగేజ్ అయితే ఫెసిలిటీ ఉంటుంది మనకి. సో 24 hours అయితే ఏ ప్రాబ్లం ఉంటుందో. మెస్ కూడా దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్, అక్కడే మెస్. సో ఇదన్నమాట 4 షేర్ బిల్డింగ్. సో ఇప్పుడు ఇవన్నీ నాన్ ఏసీ రూమ్స్ అయితే చూపిస్తాను. సో గైస్ 4 షేరింగ్ అయితే ఇది. సో 4 షేరింగ్లో ఏసీ రూమ్స్ అన్నాను కదా. సో ఇదే ఏసీ రూమ్ అనమాట. ఏసీ మొత్తం అన్ని అవైలబిలిటీ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మనకి. సో ప్రతి బ్లాక్కి అయితే గ్రేజర్ ఉంది ప్రతి రూమ్కి, ప్లస్ డబల్ రోటర్. దాంతోపాటు ఈ ప్రతి బ్లాక్కి అయితే ఎక్స్ట్రా బాత్రూమ్ అయితే ఉంది సెపరేట్గా. మన అటాచ్డ్ బాత్రూమ్ కాకుండా సెపరేట్ బాత్రూమ్ కూడా ఉంది. సో ఇది చూసే కదా డబల్ రోటర్ అటాచ్డ్ బాత్రూమ్. గైస్ ఇది ఫీల్ హోమ్ 5th బిల్డింగ్. సో దీంట్లో కూడా 3 షేర్ 4 షేర్ కొన్ని అవైలబుల్లో ఉన్నాయంట. సో చూద్దామండి. సో ఇక్కడ కూడా ఫెసిలిటీస్ చూసారు కదా, వాటర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ ప్రతి బ్లాక్లో అయితే మనకి కామన్గా కనిపిస్తుంది. సో ఏ స్టూడెంట్ అయితే ఏ ఇబ్బంది అయితే ఉంది. గైస్ ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చాయి బిల్డింగ్. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మొత్తం 4 షేర్ 3 షేర్ అయితే ఉన్నాయి. సో ఈ 2 రూమ్స్ ఉన్నాయి కదా, ఈ 2 రూమ్స్ ప్లస్ ఈ 2 రూమ్స్ కూడా 4 షేరింగ్. సో ఇదైతే 3 షేరింగ్. సో 4 షేరింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. యాక్చువల్గా ఇది గర్ల్స్ హాస్టల్ రీసెంట్గానే బాయ్స్ హాస్టల్ చేశారు. సో దానివల్ల 3 ఫ్లోర్స్ అయితే 2 ఫ్లోర్స్ ఆల్రెడీ ఫిల్ అయినాయి. ఫస్ట్ ఫ్లోర్ ఇంకా ఫిల్ అవ్వలేదు. సో అవైలబిలిటీ కోసం మేము వీడియో చేస్తాం. సో ఇది రో అంతా 4 షేరే. సో చూసారు కదా 4 షేర్ అరౌండ్లో అటాచ్డ్ బాత్రూమ్, వెంటిలేషన్. సో ఇట్లా లాకర్స్, ప్రతిదానికి లాకర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సో అక్కడ లగేజ్ పెట్టుకోవడానికి సెల్స్. 4 షేర్ చూసారు కదా, 3 షేర్ చూద్దరు కదా. ఇది 3 షేర్. సో 3 షేర్ చూసారు కదా, అన్నీ బాగున్నాయి. లాకర్ కానీ, సెక్యూరిటీ కానీ, వెంటిలేషన్ కానీ మొత్తం ఆల్ కంఫర్ట్స్ అన్నమాట. ప్రతి కంఫర్ట్. సో 3 షేర్ అయితే ఇది 4 రూమ్స్ అయితే. నెక్స్ట్ చూసారు కదా, ప్రతి ఫ్లోర్లో అయితే ఇలాంటి లివింగ్ ఏరియా. సో మనకి టైం స్పెండ్ చేయడం కానీ, బాయ్స్కి అయితే నార్మల్ కార్డియో చేసుకోవచ్చు. ఆల్రెడీ జిమ్ ఉంది, జిమ్తో పాటు ఇది కూడా ఆడారు.
గైస్ ప్రజెంట్ అయితే హాస్టల్ వాంటర్ దగ్గరికి అయితే వచ్చాను. సో వాంటర్ మాటల ద్వారానే ఏం మాట్లాడతారో ఒకసారి అయితే ఉంది. హాయ్ అన్న. హాయ్ అమ్మ. హాయ్ హాయ్ ఎవ్రీబడి. హాయ్ హాయ్. అదే అన్న వ్లాగ్ తీసాం, మన హాస్టల్ వ్లాగ్. Okay. సో ప్రజెంట్ మన హాస్టల్ గురించి మీ మాటలో ఏం చెప్తారు స్టూడెంట్స్కి, వచ్చే స్టూడెంట్స్? చెప్పాలా? ఓకే. హాయ్, నమస్తే అందరికీ. నా పేరు మామిడి చందు, అది లోకల్. నేను ఇక్కడ ప్రతి ఇంజనీరింగ్ ఆపరేట్ లేఅవుట్లో ఫస్ట్ హాస్టల్ పెట్టింది నేనే. ప్రజెంట్ నేను నా ఫ్యామిలీ కలిపి, మా బ్రదర్, నేను మా బామ్మకి ముగ్గురు కలిపి 6 హాస్టల్ పనిచేస్తున్నాను. అందరి సపోర్ట్ వల్ల, స్టూడెంట్స్ సపోర్ట్ ముఖ్యంగా. దానికి అందరికీ థ్యాంక్ యూ అండ్ ఆల్ స్టూడెంట్స్ అండ్ గార్డ్ కూడా. ప్రజెంట్ మొత్తం అన్ని హాస్టల్కి ఒక చోట మెస్ అంటే ఇబ్బంది ఉంది, డివైడ్ చేసాం. ఒకటి ఆల్ఫా హాస్టల్, ఒకటి ఫీలోమ్ హాస్టల్, 3 బిల్డింగ్ ఒక చోట, 3 బిల్డింగ్ ఒక చోట ప్రజెంట్ రన్ చేసేది. పర్టికులర్గా మన హాస్టల్స్కి బయట హాస్టల్స్కి డిఫరెన్స్ ఏమైనా ఉందన్నా? ఉందమ్మా, తప్పకుండా ఉంటుంది. అది ఏంటంటే మాకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. తల్లిదండ్రుల దగ్గర ఏదైతే బాధ్యత మా దగ్గర జాయిన్ చేస్తారో, సెకండ్ పేరెంట్స్ అంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి మా దగ్గరికి వచ్చిన బాధ్యత మేమే ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తాను. ఏ స్టూడెంట్ కూడా లేట్ నైట్ బయటకు వెళ్ళడం విషయంలో కానీ, డ్రింకింగ్ స్మోకింగ్ విషయంలో కానీ 100% ఎలా చేయను. నేను ముందు చేయలేదు, తర్వాత కూడా చేయను. మీరు మీ తల్లిదండ్రులు ఏదైతే పర్పస్ పంపిస్తున్నారో ఆ పర్పస్ నా దగ్గరికి వస్తారు కాబట్టి దానికి నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. నేను దాంట్లో వాళ్ళకి సెక్యూరిటీ చూసుకోవడం కానీ, 3 పూట్ల ఫుడ్, బెడ్, వైఫై, హాట్ వాటర్, గేదర్స్, ఈ ఫెసిలిటీస్ ఆల్ ఫెసిలిటీస్ మేము వేస్తాం. 24/7 అవైలబుల్గా ఉంటాం. దట్ వాళ్ళకి ఏమైనా హెల్త్ కాన్షియస్ ఇస్తే మిగతా వాళ్ళకి మాకు మోస్ట్ డిఫరెంట్ అంటే హెల్త్ విషయంలో మేము మెడికల్ మేము క్యారీ చేస్తాం. దట్టు 24 hours నైట్ టైం అయినా లేట్ నైట్ అయినా సరే ప్రాబ్లం అయితే మేమే హాస్పిటల్ తీసుకొస్తాం. అదొకటి ఉంటుంది. థర్డ్ వచ్చి జిమ్, ఫుల్ ఎక్విప్మెంట్తో హెవీ ఎక్విప్మెంట్తో జిమ్ ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ కాబట్టి ప్రయత్నిస్తున్నారు, దానికి ప్రయత్నించాం. ఫోర్త్ వచ్చి జిమ్ ఫ్రీ కదన్నా? జిమ్ ఫ్రీ. ఆల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఫీజులు ఉన్నాయి. ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ ఉండవు. జిమ్ కానీ, వైఫై కానీ, పవర్ బిల్ ఏరియాలో అన్ని ఇంక్లూడింగ్ ఫీజులోనే ఉంటాయి. ఫోర్త్ విషయం వచ్చి నెక్స్ట్ మేము ఈ ఊరు వచ్చేసరికి బెడ్స్ అనేవి ఉండేవి కాదు, పరుపు మీద ఉండేది. బెడ్స్ నార్మల్ బెడ్స్ ఉంది. మేము హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి లాకర్ బెడ్స్ స్టార్ట్ చేసింది మేమే. ఎవ్రీ బెడ్ స్టూడెంట్కి వాళ్ళ బెడ్ రూమ్ లాక్ తీసుకొని మర్చిపోయిన లాకర్కి సేఫ్టీ పర్పస్ కోసం మేము లాకర్ ఇవ్వడం, లాకర్ బెడ్స్ ఫస్ట్ చేసింది మేము. తర్వాత వచ్చి పిల్లలు నైట్ ఏమో 3 పూట్ల మార్నింగ్ టిఫిన్, 2 పూట్ల రైస్ అంటే ఇబ్బంది పడుతున్నాం కాబట్టి నైట్ టిఫిన్ స్టార్ట్ చేస్తున్నాం మేమే. ప్రజెంట్ మేము 2 times నైట్ టైం టిఫిన్స్ ఇస్తున్నాం. మంగళవారం అండ్ శనివారం 3 రకాల టిఫిన్లు, మంగళవారం చపాతి. అందరూ మమ్మల్ని తర్వాత చపాతీ స్టార్ట్ చేశారు, కానీ సెకండ్ టైం ఎవరు చేయలేదు. ఇంకా ఆ వేరియేషన్ ఒకటి ఉంటుంది. కరెక్ట్ ఏంటంటే ఒక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి, ఫైనల్ స్టూడెంట్కి బాండింగ్ అన్నది మేము మెయింటైన్ చేసుకునేలాగే మేము మా బిహేవియర్ ఉంటుంది. అంటే జూనియర్స్కి గైడ్ చేసేలా ఉంటుంది తప్ప ర్యాగింగ్ అటువంటి ఏమి ఉండకుండా మేము చూసుకుంటాం. వాళ్ళు మా దగ్గర పిల్లలు ఎలా ఉంటారు, మేము వాళ్ళ దగ్గరగా నేను అప్డేట్ చేయమన్నా సరే, ఇది నచ్చింది, ఇది నచ్చలేదన్నా సరే మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. అది మా అప్డేషన్ చేస్తాం. ఈ విషయం కంపల్సరీ వాళ్ళకి మాకు వేరియేషన్ ఉంటుంది. ఎప్పటికీ కూడా నేను అప్డేట్ అవుతూ ఉంటుందన్నా. నేను కంపల్సరీ ఈ వచ్చి ఒకటి అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ టైం అయితే 1 time చికెన్ ఉంటుంది, తర్వాత 2 time అయింది. తర్వాత ఇప్పుడు 2 time చికెన్, 3 time ఎగ్, నైట్ టిఫిన్స్, మళ్ళీ వెజ్ బిర్యానీస్. దాంట్లో ఈ ఇయర్కి ఒకటి అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ మేము కూడా చపాతీ కూడా డేస్ పెంచుతూ ఉంటున్నాం. ఎందుకంటే మేము రీసెంట్గా చపాతీ మిషన్ కూడా తీసుకున్నాం. స్టూడెంట్స్ ఎక్కువ చపాతీ ఇష్టపడుతున్నారు కాబట్టి, కొంచెం జిమ్గా వెళ్తున్నారు కాబట్టి, సో ఫోకస్ నెక్స్ట్ దాని మీద చేస్తున్నాం. ప్రతి ఇయర్ బ్యాచ్ అయిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళ ఫీడ్బ్యాక్ అనుగుణంగా మా ఖర్చుకి అనుగుణంగా మేము కంపల్సరీ అప్డేట్ అయితే చేస్తాం. కంపల్సరీ. ప్రజెంట్ మన హాస్టల్ ప్రైసింగ్ ఎంత స్టార్టింగ్ ప్రైస్? నా దగ్గర అయితే కనుక 4,800 నుంచి 7,000 వరకు ఉన్నాయి. డిపెండ్ ఆన్ ద షేరింగ్ అండ్ ఏసీ, నాన్ ఏసీ. ఏసీ అయితే 7, నాన్ ఏసీ అయితే మటుకి 4,800, 5,000, 5,500 ఈ ఫీచర్స్ నాకు. షేరింగ్ బట్టి షేరింగ్ డిపెండ్ ఆన్ ద షేరింగ్. మిగతా అన్నీ సేమ్ ఉంటాయి. ఫుడ్, అకామిడేషన్ అన్నీ సేమ్ ఉంటాయి. ఒక్క షేరింగ్ విషయంలోనే ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఏ విషయంలో ఉండదు. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.